హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే దెయ్యం కుందేలు. ఇది మా పక్క ఊర్లో ఉన్నటువంటి కొంతమందికి దాదాపు ఒక 20-30 ఏళ్ల కింద జరిగిందనమాట. అంటే అప్పటికి ఇంకా నేను పుట్టలేదు, అంతకుముందు జరిగిందనమాట. అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఆ టైంలో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అనమాట ఇది. అది ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఆదివారం లేదా శనివారం, అంటే వారానికి ఒకసారి వేటకు వెళ్ళేవాళ్ళు అనమాట. వేటకు వెళ్ళేసి వచ్చేవాళ్ళు. అది కూడా నైట్ టైం వెళ్ళేవాళ్ళు అనమాట. నైట్ టైము లైట్స్ వేసుకుంటారనమాట. లైట్ కట్టుకొని తలకి మనం గనులు ఉంటాయి కదా, బొగ్గు గనులు, బంగారు గనులు, ఇలాంటి గనుల్లో లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ చీకటిగా ఉంటుంది. అక్కడ కనపడాలంటే చేత్తో లైట్ పెట్టుకొని పని చేయలేరు కదా, అందుకు ఏం చేస్తారంటే హెల్మెట్స్కే లైట్ ఉంటుంది, అలాంటివి పెట్టుకొని పని చేస్తూ ఉంటారు. అలాంటి లైట్స్ పెట్టుకొని ఒక బ్యాటరీ తీసుకుంటారు. అంటే ఆ లైట్ వెలుగుతూనే ఉండాలి కదా, సో అందుకోసం ఒక బ్యాటరీ తీసుకొని ఆ బ్యాటరీ కనెక్షన్ చేసుకుంటారనమాట. ఆ లైట్కి కనెక్షన్ చేసుకొని అలాగే నైట్ అంతా తిరిగి 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 వేట చేసుకొని వాళ్ళకి ఏదైనా జంతువులు అవి పడితే అవి తెచ్చుకునే వాళ్ళు అనమాట. ఎలా అంటే ఒకప్పుడు రాజులు ఉన్నారు కదా, వాళ్ళు అలాగే కదా వెళ్ళేవాళ్ళు వేటకి, అదే విధంగా అనమాట. అలా ఇద్దరు పెద్దవాళ్ళు, అంటే వాళ్ళిద్దరూ వరుసకు బావ బామ్మర్ది అవుతారనమాట. వాళ్ళిద్దరూ వెళ్ళారంట వేటకి, సేమ్ అదే విధంగానే వెళ్ళారు. చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళ ఇక్కడ మా ఊరి సైడు కొండలు దగ్గరే ఉంటాయి. అలా వీళ్ళు ఏం చేశారు, అలా లైట్ వేసుకుంటూ వేసుకుంటూ చాలా దూరం వెళ్ళారు. వెళ్ళేసరికి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ లైట్ వేసుకునే వ్యక్తి, ఒక వ్యక్తికే లైట్ ఉంటుంది, ఇంకొక వ్యక్తి జస్ట్ టార్చ్ లైట్ తీసుకుని అతని వెనుక వెళ్తూ ఉంటాడనమాట. ఆ లైట్ కట్టుకునే వ్యక్తికి ఏదన్నా కనబడతాయి జంతువులు. అలా జంతువులు కనబడినప్పుడు అతను ఏం చేస్తాడు, దాని వెనకల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు దాన్ని కొట్టేదానికి. అప్పుడు ఈ వెనకలు ఉండే వ్యక్తి ఏం చేయాలి, ఎక్కడన్నా ఒక చోట ఆగిపోవాలన్నమాట. ఆగిపోయేసి అతను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పట్టుకున్నాడంటే అక్కడి నుంచి ఒక సిగ్నల్ ఇస్తాడు, లైట్ వేయడమా లేకపోతే ఏదన్నా దగ్గరలోనే ఉంటే సౌండ్ చేయడం, ఏదో ఒకటి చేస్తాడు. అతను చేసిన తర్వాత ఇతను అక్కడికి వెళ్ళాలన్నమాట. అది మామూలుగా వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళు పాటించేదన్నమాట. అలాగే ఏం చేశారు, ఇద్దరు వెళ్తున్నారు. ఆ లైట్ వేసుకున్న ఆయనకి ఏమైంది, ఒక కుందేలు కనపడింది అనమాట. లైట్లో కనపడేసరికి అతను ఆ కుందేలుని వెంటబడుతూ వెళ్ళిపోయాడు. ఇంకా వెనకలు ఉన్నాడు కదా ఇంకొక ఆయన లైట్ తీసుకుని ఒక చోట కూర్చొని ఉన్నాడంట. ఆయన కుందేలు ఎమ్మిడి వెళ్ళిపోయాడు, లైట్ పెట్టుకుని ఆయన వెళ్ళిపోయి దాన్ని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి గట్టిగా కట్టె తీసుకుని ఒకటి కొట్టాడంట దానిపైన. వీళ్ళ చేతిలో ఒక పెద్ద కట్టె పెట్టుకొని ఉంటారు, ఆ కట్టెతో ఒకటి కొట్టాడు. కొట్టగానే అది ఏం చేసింది, చెంగున అక్కడి నుంచి ఎగిరి కొంచెం దూరంలోకి ఎగిరి దూకి అక్కడ కూర్చొని దానికి కుందేలకు మీసాలు ఉంటాయి కదా, ఆ మీసాలు ఇలా తిప్పుతుందంట రెండు చేతులతో. ఏంట్రా ఇది, కుందేలేనా ఇది అనుకున్నాడంట. చూస్తే కుందేలే. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ కొంచెం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కట్టి తీసుకొని గట్టి కొట్టగానే మళ్ళీ సేమ్ ఎగిరి దూకింది ఇంకో చోట. అలా దాన్ని కొడుతూనే ఉన్నాడు, అది ఎగురుతోంది, మీసాలు దూవుతోంది. అలా కొట్టుకుంటూ కొండలోకి వెళ్ళిపోతున్నారనమాట. కొండలోకి అంటే ఒక కోన అనమాట, రెండు కొండలు కలిసి ఒక చోట కలిసి అక్కడ ఒక పెద్ద లోయలాగా ఉంటుందన్నమాట. దాన్ని కోన అని పిలుస్తారు. ఆ కోనలోకి తీసుకొని వెళ్తోందంట అది. ఆ కోన దాని ప్లేస్ అనమాట. అది యాక్చువల్గా కుందేలు కాదు, దెయ్యం అనమాట. ఆ దెయ్యం ఏం చేస్తోంది, తీసుకుని వెళ్తూ ఉంది. ఈయన ఏం చేస్తున్నాడు, కొట్టే అతను అది దెయ్యమే, అది కుందేలే కదా అని చెప్పి దాని వెనకాల వెళ్తూనే ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కోన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అది దెబ్బలు తట్టుకోలేకపోయిందనమాట. తట్టుకోలేక లేచి పెద్దగా అయిపోయిందనమాట. దెయ్యం మాదిరి పెద్దగా అయిపోయి, నా కొడక ఈరోజు నువ్వు నన్ను కొట్టి చంపావు కదరా, నువ్వు గనక ఇంకొంచెం గన వచ్చినంటే నేను ఈరోజు చంపేసి ఉంటాను, ఇంక నేను తట్టుకోలేకున్నా నీ దెబ్బలకి అని చెప్పి పెద్దగా అయిపోయిందంట. ఈయన ఆ లైట్ వేసుకుంటే అతను దాన్ని చూసి భయపడి ఇట్లా వెనక్కి వెళ్తున్నాడంట. అప్పుడే వెనకాల అదే వాళ్ళ బావ ఉన్నాడు కదా, ఆయన వచ్చి భుజం మీద చెయ్యి వేశాడంట. చెయ్యి వేసి, భయపడద్దు, అది దెయ్యమే, నువ్వు ఆ కోన వైపు వెళ్ళే చూసి నీ లైట్ చూసి నేను వచ్చాను, ఈ దెయ్యమేమో తీసుకొని పోతాంది ఇతన్ని అని చెప్పి నేను వచ్చాను నీ దగ్గరికి అని అన్నాడంట. భలే వచ్చావు బావ కరెక్ట్గా, లేకుంటే అది నన్ను ఖచ్చితంగా చంపేసేది, అదే చెప్తోంది ఇప్పుడు అని. అంటే నేను చూసా కదా ఆ కోనలో దెయ్యం ఉంది, అదే నిన్ను అక్కడికి తీసుకోవాలని చెప్పి ప్రయత్నించింది అని చెప్పాడంట. అప్పుడు ఇంకేం చేశారు, ఇంకా ఆ కుందేలు మళ్ళీ కనబడకుండా దెయ్యం మాదిరి అయిపోయింది కదా పెద్దగా, ఇంకా అదే అట్లే మాయమైపోయిందంట. మాయమైపోయేసరికి ఇంకా అక్కడి నుంచి ఇద్దరు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసారనమాట. ఆ విధంగా ఆ రోజు జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొక 5 మంది అనమాట, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వెళ్ళారనమాట. వాళ్ళకైతే పెద్ద పాము రూపంలో కనపడిందంట. అది పెద్ద పాము రూపంలో కనపడి ఒక ఫోల్ అనమాట. అంటే మనం ఊరి బయట పెద్ద పెద్ద వైర్లు ఉంటాయి, అంటే చాలా పెద్ద ఫోల్స్ ఉంటాయి, అవి చాలా డిస్ట్రిక్ట్స్ని స్టేట్స్ని కలుపుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ పెద్ద ఫోల్కి
కింద చుట్టుకొని ఉందంట. అసలు అలా అంత పెద్ద పాము అసలు మన అడవిలోనే లేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అనుకున్నారంట. నైట్ టైం అంటది కనపడింది. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే వాళ్ళకి చెప్పారంట, రే అక్కడ దెయ్యం ఉందిరా, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆ కోనలోనే దెయ్యం ఉంది, ఆ కోనలో ఒక ఆమెను చంపేశారు, ఆమె దెయ్యమై తిరుగుతోంది, ఆ చుట్టుపక్కలకి ఎవరు వచ్చినా సరే వాళ్ళని అది అట్రాక్ట్ చేసి అక్కడ తీసుకెళ్తుంది, ఆ కోనలోకి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తుంది వాళ్ళని. ఇలా చాలామందిని జరిగింది, పక్కపక్క ఊర్లలో చాలామంది చనిపోయి ఉన్నారు. మన ఊర్లో కూడా నిన్ననే వెళ్ళొచ్చారు, వాళ్ళకు కూడా ఇలా కనబడిందంట కుందేలు రూపంలో, మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి అందరూ అరిచారంట వాళ్ళని. ఆ విధంగా ఆ కోన సైడ్కి ఇంకెప్పుడే కానీ వేటకు వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయలేదన్నమాట. అది ఫ్రెండ్స్ ఈ కుందేలు దెయ్యం స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.